నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుల లిస్టు తీస్తే ఇద్దరు సీఎంల పేర్లు వినిపిస్తాయి. వాళ్ళే రేవంత్ రెడ్డి, కేసీఆర్. వీరిద్దరే. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరికి పట్టుంది, ఎవరు కోల్పోయారు అనేది బేరీజ్ వేస్తే కేసీఆర్ ముమ్మాటికి పట్టు కోల్పోతున్నారు. అధికారం పోయిన తర్వాత పార్టీపై పట్టుని కోల్పోయారు. దానికి నిదర్శనమే బీఆర్ఎస్ లీడర్లందరూ కాంగ్రెస్ బాట పట్టడం. కేసీఆర్ స్వయంగా తన వద్దకు పిలిపించుకొని నానా రకాల హామీలు ఇచ్చి వినకపోతే భయభ్రాంతులకు గురి చేసినా సరే ఎవ్వరూ వెనకడుగు వేయలేదు. ప్రజలు ఓడించారని వెళ్లి ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఏ లీడర్ కూడా బహుశా కేసీఆర్ లాగా ఫామ్ హౌస్కి పరిమితం కాలేదేమో. కేసీఆర్ కంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన లీడర్లు కూడా ఒకసారి ఓడిపోతే రెస్ట్ తీసుకోలేదు. కేసీఆర్ మాత్రం అక్కడికేదో తనను ఓడించడం ప్రజల దురదృష్టం అన్నట్టుగా ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయిపోయారు. అదే కేసీఆర్కు శాపంగా మారింది. పార్టీ లీడర్ల మీద, చివరకు కుటుంబం మీద పట్టు కోల్పోయేలా చేసింది. ఇప్పుడు సొంత కూతురు కవితనే ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతోంది. సామాజిక తెలంగాణ సాధించలేదని కేసీఆర్నే విమర్శిస్తోంది. కేటీఆర్ను, హరీష్ రావును డైరెక్ట్గానే టార్గెట్ చేస్తోంది. సొంత కూతురును కూడా తన కంట్రోల్లో ఉంచుకోలేక, ప్రజల ముందుకు రాలేక కేసీఆర్ మౌనవ్రతం చేస్తున్నారు. కేసీఆర్ మీద బాస్ ఎవరూ లేరు. ఇన్ని రోజులు ఆయన ఏం చెబితే అదే వేదమయ్యేది. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. కన్న కూతురు కూడా కేసీఆర్ మాట వినట్లేదు. కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో మాత్రం రేవంత్కు వ్యతిరేకంగా మాట్లాడేవారే లేరు. రేవంత్ రెడ్డికి ఇప్పటికీ పార్టీలో బలమైన పట్టుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అవమానాలు పడ్డ బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కానీ రేవంత్ హయాంలో అవమానాలు పడ్డ కాంగ్రెస్ నేతలు లేరు. ఆ రకమైన వార్తలు కూడా లేవు. అదే కాంగ్రెస్ నేతలను రేవంత్కి దగ్గర చేసింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికారులను పూర్తిగా మార్చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వారినే తీసుకొచ్చి పెట్టుకుని ఏకపక్షంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అన్ని రకాల కార్యక్రమాలను రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో చాలా మంది ఉద్యోగులు, యువత వ్యతిరేకంగా గళం వినిపించారు. కానీ రేవంత్ హయాంలో ప్రతిపక్షాలు తప్ప ఏ వర్గం నుంచి కూడా వ్యతిరేక గళం రావట్లేదు. ఉద్యోగాలను తీసేసిన చరిత్ర కేసీఆర్ కుంటే ఉద్యోగాలను సృష్టిస్తున్న ఘనత రేవంత్ కి దక్కుతోంది. ఒకప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీద ఉంటే ఇప్పుడు నిరుద్యోగులు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. ఇదే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. కేసీఆర్ ఏం చేసినా అడిగేవారే లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. అదే ఇప్పుడు ఆయన పార్టీలో వ్యతిరేక గళాలు పెరిగేలా చేసింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనను వ్యతిరేకించిన వారిని కూడా దగ్గరకు తీసుకుంటూ వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే రేవంత్ను అపార్థం చేసుకున్న నేతలు కూడా ఆయనకు జై కొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. 10 ఏళ్లుగా ఆగిపోయిన రేషన్ కార్డులు ఇవ్వటం, ఉచిత బస్సు, ఉద్యోగ నోటిఫికేషన్లు, రాజీవ్ యువ వికాసం, ధరణి రద్దు, రైతుల ధాన్యం సకాలంలో కొనుగోలు చెల్లింపులు, ఇలా ఒక్కటేమిటి అనేక రకాలుగా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే పథకాలు అనకుండా అర్హత ఉన్నవారికే పదవులు అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఎంతో మంది జైలు పాలయ్యారు. కానీ రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటి వరకు ఒక్క ప్రతిపక్ష లీడర్ కూడా జైలుకెళ్లలేదు. ఇవే చాలా మందిని రేవంత్కి మద్దతు పలికేలా చేస్తున్నాయి. కానీ కేసీఆర్ విధానాలు చివరకు ఆయన కుటుంబాన్ని కూడా వ్యతిరేకంగా మారుస్తుంది. కేసీఆర్కు ఇప్పుడు కుటుంబంలో చిచ్చును చల్లార్చడానికే శక్తి చాలట్లేదు. రాను రాను కవిత బీఆర్ఎస్కి పెనుముప్పులా మారుతుందనే వాదన లేకపోలేదు. అంతటి రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా ఈ చిచ్చును చూస్తూ మౌనంగా ఉండిపోతున్నారు. కానీ రేవంత్ మాత్రం ఎక్కడ చిన్న అలజడి రేగినా దాన్ని వెంటనే చల్లార్చే సమర్థతను పెంచుకున్నారు. ఈ ఇద్దరి మధ్య ఇదే తేడా. శత్రువును కూడా మిత్రుడిగా మార్చుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతుంటే ఇంట్లో వాళ్ళు కూడా ప్రత్యర్థులుగా మారినా అడ్డుకోలేక కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారు.